హాయ్, అందరికీ నమస్కారం. టమాటా రసంలా కనిపిస్తున్న ఈ రసాన్ని నేను ఎలా చేశానో చూపిస్తాను. 7-8 బ్రాహ్మీ ఆకులు తీసుకున్నాను. దీన్ని బిలింబి ఆర్ బింబులి ఏదో అంటారంట. చందు కూరగాయల షాప్కి వెళ్ళినప్పుడు కనబడితే ఒక్కటంటే ఒకటే తెచ్చారు, బాగా పుల్లగా ఉంటుంది చూపిద్దాము అని. గూగుల్ చేస్తే చాలా పేర్లే కనిపించాయి. బ్రహ్మి ఆకులను కట్ చేస్తుంటే కూడా మైల్డ్గా ఒక మంచి వాసన వచ్చింది. ఈ బిలింబిని కాశీ ఉసిరి లేదా కేరళ ఉసిరి అని కూడా అంటారంట. గూగుల్ సెర్చ్లో దాని ఆకులు చూస్తే మన రాశి ఉసిరి ఆకులు ఉంటాయి కదా, సిమిలర్గా ఉన్నాయి కానీ చాలా పొడుగ్గా ఉన్నాయి. అది కట్ చేసినప్పుడే టేస్ట్ చూశాను. కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను, రాశి ఉసిరికి దగ్గరగా ఉందా, దాని టేస్ట్ స్టార్ ఫ్రూట్కి దగ్గరగా ఉందా అని. సరేలే, ఏదో ఒకటి. పుల్లగా ఉంది కదా, చింతపండు అవాయిడ్ చేద్దాం, టమాటా ఇది ఉంటే సరిపోతుంది పులుపు అనుకున్నాను. ఇంకా మెల్లిగా చలి పెరుగుతుంది కదా, ఆవ నూనె ఎక్కువగా వాడుతున్నాను. కానీ ఇది మొదలు పెట్టేటప్పుడు ఎందుకో ఐ ఫెల్ట్ లైక్ కోకోనట్ ఆయిల్ వాడదాం అనిపించి అది వాడాను. పోపు చేశాక పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా, బిలింబి ముక్కలు, టమాటా ముక్కలు అన్నీ ఒకదాని తర్వాత వేసి అవి కొంచెం ఉడికిన తర్వాత కాస్త గుజ్జులా మెదుపుకొని బెల్లం, సాల్ట్ సరిపడా వేసి నీళ్లు కూడా పోసుకొని మంచిగా మసిలిన తర్వాత టేస్ట్ చూస్తే అనుకున్నంత పులుపు లేదు, అందుకోసమే కొంచెం నిమ్మరసం వేశాను.